హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. వినాయక చవితి పండగ గణపతి మహోత్సవాలకి సందర్భంగా ఫ్రెండ్స్ ముగ్గుల పోటీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నెహ్రూ నగర్ గుంటూరు నెహ్రూ నగర్లో ఫ్రెండ్స్ 13 రోజులు అయింది. ఎప్పటికీ 19 సెప్టెంబరు 2024 4 గంటల నుంచి ఫ్రెండ్స్ ముగ్గుల పోటీ జరిగిద్ది. ఎందుకంటే వినాయకుడు గణపతి మహోత్సవం సందర్భంగా 13 రోజులు. నిమజ్జనం అనేది 21 సెప్టెంబరు 2004 శనివారం 3 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. అందుకనేసి కొద్దిగా ముగ్గులు అనేది గణపతికి నవరాత్రులు అనేది గణపతినికి మహోత్సవాలకి నవరాత్రులు అందరూ చక్కగా పాలు నీళ్ళులాగా అందరు కలిసిపోయి పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చుకొని దానికి బదులుగా మట్టి వినాయకుడిని కూడా తీసుకొచ్చుకొని పూజలు అనేది నవరాత్రులు 9 గరికతో సహా పువ్వులు గరిక ఫలాలు పాలవెల్లిని కట్టి కుంకుమ బెల్లమ అక్షంతలతో కర్పూరము అఖండ దీపంతో మొదలయ్యి 9 నవరాత్రులు చక్కగా అందరూ మనం భారతదేశంలో మొదటిగా ఏ కార్యక్రమం చేకూర్చాలన్నా వినాయకుడినే మనం పూజ చేసుకుంటాం. ఆయన అనుగ్రహం ఉంటే చక్కగా అన్నీ అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆ వినాయకునికి వచ్చేసి కమలం పువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వులు, ఎర్ర మందారాలంటే చాలా ఇష్టము. మల్లెలు, పారిజాతం పువ్వులతో బెల్లము అటుకులతో మనం కుడుములు చేసుకొని పాలతలకలు చేసుకొని రంగరంగ వైభవంగా శనగలు పులిహార అవన్నీ రోజుకో రకం నవరాత్రులలో పూజ అనేది గణపతికి చక్కగా పూజా విధానము అందరూ కలిసిగా చేసుకుంటాము. ఇంకా సరేననేసి స్వామివారి పూజా కార్యక్రమాలు అయినాక ఉదయం సాయంత్రం అయినాక అఖండ దీపం కూడా ఆ నవరాత్రుల సమయాన ఉదయం చక్కగా వెలుగుతూనే ఉంటుంది జ్యోతి అనేది. ఈ సందర్భంగా ప్రసాదాలు, అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమాలు, తిరుమతమ్మ తల్లి బుర్రకథలు, స్వామివారి కళ్యాణాలు, అన్నదాన కార్యక్రమాలు, లడ్డు వేలం పాఠాలు, ఆట పోటీలు, ఇవన్నీ మ్యాజిక్ షోలు, డ్యాన్స్ ప్రోగ్రాలు, పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాలు, ఉట్టి కొట్టడం, ఇవన్నీ కొన్ని చిన్నవి అనేది దేవుని నిమజ్జనం వరకు ఈ కార్యక్రమాలన్నీ నవరాత్రి సమయాన పూజా విధానం చేసుకున్నాక గరికతో సహా మారేడాకు, గరెక్క, తులసాకులతో పువ్వులతో పాలవెల్లిని కట్టేసేసి గణపతినికి కుడివైపు కానీ ఎడంవైపు కానీ మొత్తం పాలవెల్లిని కట్టి ఈ విధంగా పూజా విధానం అనేది చేసుకుంటారు. రంగరంగ వైభవంగా చేసుకొని అట్లా సాగిపోతూ ఉంటారు. అక్కయ్యలు, వదినలు, చెల్లెలు, పిల్లలతో సహా ఆయుధ పూజ, మాకు చదువులు బాగా మంచిగా ఉండాలని పసుపు కుంకుమ అన్నీ దేవుని దగ్గర వినాయకుని దగ్గర ఉంచేసి ఇదే విధముగా పసుపు కుంకుమలతో గంధముతో పూజా విధానము చేసుకుంటారు. మనం ఒక ఇల్లు కట్టినా కానీ, హిందువులు అనేది ఒక ఇల్లు కట్టినా కానీ, ఒక షాపు ఓపెనింగ్ అయినా కానీ, మనము ఉద్యోగానికి వెళ్ళాలన్నా కానీ ముందు గణపతి దేవునిది అనుగ్రహం అనేది తీసుకోవాలి. మనం మొదటిగా గణపతిని మనం ఆరాధిస్తాము. అదేవిధంగా ఇంకా ఆ కార్యక్రమాలన్నీ చేసుకున్నాక ముగ్గుల పోటీ వచ్చేసింది. అన్ని ముగ్గులు తయారు చేసుకొని చక్కగా ఫిల్ చేశారు. బాక్సుల్లో నెంబర్స్ వేసేసి ముగ్గుల పోటీ వేయండి అని చెప్పుకున్నారు. వేసుకోవచ్చు.
చిన్నపిల్లల కానించి పెద్ద వయసు వాళ్ళ వరకు వేసుకుంటే వాటికి ఇంకా చారేననేసి టైం అనేది ఇస్తారు ఫ్రెండ్స్. గంట ఇస్తారు టైము. ఫ్లవర్ వాజు అదిగో అక్కడ పెట్టే ఉంది కదా ఫ్రెండ్స్. నేను కూడా వేసా, ఈ ముగ్గు వేసింది నేనే ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి ఎలా ఉందన్నది. పుష్పాలు వేశాను వినాయకునికి. నేను ముగ్గులు అలంకరణ చేశాను. కోటేశ్వరి కుక్స్ యూట్యూబ్లో చూడండి. అందరికీ ఇలాగా గిఫ్ట్లు అనేది ఇస్తారు ఫ్రెండ్స్. స్టాఫ్ మొత్తానికి మొత్తం 30 నెంబర్స్ వేసాము వినాయకుడిని. చూడండి, పెద్ద వినాయకుడిని తెచ్చేసి పూజా విధానాలు నవరాత్రులు అనేది ఇలా చేస్తున్నారు. ఇంకా కథ అందరి నెంబర్స్ ఇదే విధంగా నైట్ టైం ఫ్రెండ్స్ లైటింగ్కి చూడండి ఎంత చక్కగా ఉందో. అందరికీ కొంచెం డ్రింక్ బాటిల్ ఒకటి చిన్నది, చోటాయి, ఫ్లవర్ వాజు, కుండీతో సహా అన్ని వైట్వి ఫ్లవర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ గిఫ్ట్లు. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేది నిమజ్జనం రోజు ఇస్తారు. అలాగా శారీస్ అనేది, ఐస్ క్రీమ్ కప్పులు అనేది ఇస్తారు. ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి, థర్డ్ వచ్చిన వాళ్ళకి అలాగా చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఈ కార్యక్రమం అనేది రంగరంగ మహోత్సవంగా చేసుకుంటారు. ఈ ముగ్గు వేసింది నేనే ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కూడా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ముగ్గుల పోటీ వేశాను. ముగ్గుల పోటీ పెడితేను ముగ్గు అనేది వేశాను. వరిపిండితోనూ మొదలుపెట్టి కలర్స్ అనేది తెచ్చుకొని మనం ముందుగానే అట్టి పెట్టుకొని ఇలాగ వేసుకోవాలి. 10 ఒక్కళ్ళు వేశారు ఫ్రెండ్స్. గంటన్నర టైం ఇచ్చారు. అందరూ మంచిగానే వేశారు. కలర్స్గా ఉన్నాయి. ముగ్గుల పోటీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ముగ్గులు వేసుకోవటం. ఇదే విధముగా వేసుకుంటూ వెళ్ళారు. హంసలు, పుష్పాలు, ఫ్లవర్స్, బటర్ఫ్లైలు, పద్మ ముగ్గు అలాగా చెప్పుకుంటూ పోతే చాలా వేశారు. వినాయకుడు, విఘ్నేశ్వరుడు రూపము అలాగా రంగులతో అలంకరించారు. ఆ గణనాథుని స్వామికి ఈ నవరాత్రి సమయాన ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళారు. పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 18వ తారీఖు రోజు, 19వ తారీఖు సెప్టెంబర్ 2024 ముగ్గుల పోటీ ఉట్టి కొట్టడం. 20వ తారీఖు రోజు ఫ్రెండ్స్ మీటింగ్ అనేది ఉందంట. 21 సెప్టెంబర్ 24 సోమవారి నిమజ్జనం 3 గంటల కానించి. ఇంకా సరేననేసి ముగ్గులు చాలా పెద్దవి వేశారు ఫ్రెండ్స్. మీరు 10 ఒక్కళ్ళు కామెంట్స్ అనేది పెట్టండి. కొత్త వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. 10 ఒక్కళ్ళు వీడియో అనేది లైక్ చేయండి. ఇంకా ఇదే విధంగా చిన్నలు పెద్దలు అందరూ ఈ సంవత్సరానికి ఆ గణనాథునికి మంగళహారతులతో ఇదే విధముగా అందరూ చిన్నలు పెద్దలు కాలనీలో అందరూ ఈ నవరాత్రుల సమయాన అందరూ చక్కగా మంచిగా అందరూ ఆరోగ్యంతో అందరూ మంచిగా ఉండాలని ఆ గణనాథుని చూడండి అందరూ వేరుకుంటాం మంచి జరగాలని. ఇలాగా ముగ్గుల పోటీ అనేది జరిగింది ఫ్రెండ్స్. జరిగినాక ఇదే విధంగా అందరూ చక్కగా ఎవరికి ఎవరికి వచ్చిన ముగ్గురు వేసుకున్నారు. ముందు రోజైనా ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు, ఏమవుదు. అంటే డైలీ రోజు మనం ఉదయాన్నే వేసుకుంటాం కదా భూదేవి తల్లికి. చక్కగా ఉదయాన్నే 5 గంటల సమయం మంచి గడియలలో వాకిలి చుమ్ముకొని ముగ్గపిండితో ముగ్గు అనేది డైలీ వేసుకుంటాం ఫ్రెండ్స్ మేము. ఇంకా కొంచెం నెంబర్స్ పెద్దవాళ్ళు అయితే కనుక పని మనిషిని పెట్టుకొని వేయించుకుంటారు. కొంతమంది అయితే పెయింటింగ్ వేసుకుంటారు. కొన్ని నెంబర్స్ అయితే చాప్లిస్తో వేసుకుంటూ ఉంటారు. ఇంకా టైం అనేది ఇచ్చి వేస్తే ముగ్గులు అనేది ఇదిగా ఇంతవరకు వచ్చేసింది ఫ్రెండ్స్. మాకు టైం ఎక్కువైపోయింది. వెంటనే వేసేసాము. వేసాక ఇదే విధంగా అప్పటికి టైం అనేది 9 అయింది. 7ంటికి వెళ్ళాము. 9 అయింది. ఆ ముగ్గుల పోటీ అనేది వేసేసారు. అందరూ వేశారు. మార్కులు వేసేసారు. మార్కులు వేసేసి ఇది చూడండి ఇక్కడ పార్వతీదేవి వినాయకుడిని కూడా వేశారు. అట్లాగా దీపాలు పెట్టి కూడా అలంకరించారు. ఇక్కడ ఎక్కువగా వినాయకుడి బొమ్మలు అనేది వేశారు.
నేను పుష్పం బొమ్మలు వేశాను ఫ్రెండ్స్, కమలం బొమ్మలు వేశాను నేను. ఇది వేసింది నేనే ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టండి. ఇంకా అదే విధముగా అందరికీ ఇంకా టైం అనేది అయ్యింది, అనౌన్స్మెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. అందరూ ముగ్గులు బాగా వేశారు అని అందరినీ మంచిగా, దేవుడు కార్యక్రమం కదా ఫ్రెండ్స్, అందరినీ మంచిగానే చల్లంగా వినాయకుడు అనేది మంచిగా మనసుపూర్తిగా వేశాము అందరం ముగ్గులు అనేది. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి గులాబీ పువ్వులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ వైట్గా ఇచ్చారు అందరికీ. గులాబీ పువ్వు కొండితో సహా ఇచ్చారు. ఒకటి ఏమో డ్రింక్ బాటిల్ ఇచ్చారు చిన్నది చోట, అవి అందరికీ అక్కడే తాగేసేసాము. ఆ తర్వాత ఎవరి బొకేనాలు తీసుకొని ప్రసాదాలు అనేది పెట్టారు, పులిహార పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వాళ్ళు పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాం పిల్లలకి గిఫ్ట్లు అనేది ఇచ్చుకుంటూ ఉన్నారు. పార్వతీదేవి వినాయకుడి ప్రతిరూపం అనేది వేశారు, ముగ్గుతో దీపాలు కూడా పెట్టారు అటు సైడ్ ఇటు సైడ్న. అసలు నైట్ టైము చిన్న చిన్న లైట్లతో ఇదే విధంగా చేశారు. ఈ నవరాత్రుల సమయం అనేది ఇట్టే ఎంత చక్కగా మంచిగా అయ్యింది. ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు అయితే బీభత్సంగా వర్షం ఫ్రెండ్స్. వినాయకుడిని తీసుకొచ్చిన మొదటి రోజున అయితే వర్షంలోనే తెచ్చేసి తెగ కష్టపడిపోయారు స్టాఫ్ మొత్తం. ఆ తర్వాత 2 రోజులు వానలోనే అలాగానే నిమజ్జనము, అలాగానే మొదటి రోజు, రెండో రోజు పూజలు అనేది చేశారు. ఆ వర్షంలోనే చాలా వర్షం అనేది పడింది. ఆ తగ్గినాక ఇప్పుడు ఎండలు కాస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.